మాండూక్యోపనిషత్తు 4వ ఖండము 12వ మంత్రము. అమాత్ర చతుర్ద్వః అవ్యవహార్యః ప్రపంచోపశమః శివః అద్వైతః ఏవం ఓంకారః ఆత్మా ఏవ సంవిశతి ఆత్మనా ఆత్మానం యః ఏవం వేద యః ఏవం వేద. అర్థం: ఇక్కడ ఏ మాత్రలు లేనటువంటి ఓంకారము అనగా అకార ఉకార మకారములు ఒకదానితో ఒకటి లయం అయిన తరువాత ఏ మాత్రలు లేనటువంటి నిశ్శబ్దమే పరమాత్మ యొక్క 4వ పాదము, అఖండ అద్వితీయ నిత్య నిర్గుణ నిర్విశేష తురీయ స్వరూపము, రెండు సమానము అని ఇక్కడ చెప్పబడినది. ఈ విధముగా ఓంకారము ఆత్మ రెండు ఒకటే అని ఈ ఉపనిషత్తు బోధించుచూ ఉన్నది. ఈ విధముగా ఉపనిషత్తు ఉపసంహరించడము అయినది. ఇప్పుడు ఏ మాత్రలు లేనటువంటి ఓంకారము యొక్క నిశ్శబ్ద అంటే ఏ శబ్దము లేనటువంటి నిరాకార తురీయ స్వరూపము అయిన ఓంకారము 4వ పాదము పరమాత్మ యొక్క తురీయ స్వరూపము 4వ పాదముగా చెప్పబడినది. ఈ 4వ పాదము ఓంకారం యొక్క మాత్రలు లేనటువంటి నిశ్శబ్ద స్థితి ఏదైతే ఉన్నదో అది రెండింటికి సాదృశ్యము చెప్పబడినది. ఈ విధముగా పరమాత్మకు ఓంకారమునకు భేదము లేదు అని చెప్పటం జరిగింది. అట్లాగే ఈ జీవుడు కూడా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఇవి ఒకదానిలో ఒకటి లయము అయిన తరువాత ఇంకా ఏ విధమైన వికారములు లేవు కాబట్టి పరమాత్మతో సమానము అవుతా ఉన్నాడు. ఈ విధముగా ఈ ఉపనిషత్తు జీవాత్మకు ఓంకారమునకు పరమాత్మకు సాదృశ్యమును చెప్పటము జరిగినది. ఈ విధముగా తెలుసుకొని ఆ పరమాత్మ స్వరూపమును మనమును పొందడానికి ప్రయత్నము చేయాలి. చివరగా ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరङ्गैस्तुष्टुवांसस्तनूभिः यशेम देवहितं यदायुः. ఓం శాంతి శాంతి శాంతి. దీనికి మలయాళ స్వాముల వారు చెప్పినటువంటి దీపికలను చూద్దాం. ప్రాధాన్యం శ్రూయతే
యా ప్రణవస్య జపాదిషు తస్మాత్ సర్వ ప్రయత్నేన ప్రణవై కవరో భవేత్. అన్ని మంత్రములకు అంటే ప్రణవము చాలా ప్రాధాన్యమైనది అని వేదముల చేత చెప్పబడుతున్నది. ఆ కారణం వలన సర్వ ప్రయత్నము చేతను ప్రణవమును ఒక్కదానిని మాత్రమే ధ్యానము చేయవలెను అని చెప్పబడతా ఉన్నది. జప జ్ఞానాత్ తథా ధ్యానాన్యదిక్షోస్తు శోధనం తస్మాత్ తాని సదా కుర్యాద్యతి శుద్ధ్యర్థమాత్మనః. ప్రణవం కంటే జ్ఞానము కంటెను ధ్యానము కంటెను యతి అయిన వానికి ఆత్మ శోధన కొరకు ఇతరములైన సాధన మరి ఒకటి లేదు. అందుకే జపము జ్ఞానము ధ్యానములను ఆత్మశుద్ధి కొరకు సన్యాసి ఎల్లప్పుడూ చేయుచూ ఉండవలేను. శృతపాఠ జపాన్నేషు సమాధి నిరతో భవేత్. సమాధి విరత త్రాంత శృతపాఠ జపాచ్యతేత్. సమాధి నిష్టను పొందినవాడు అయినప్పటికీ వేదాంత శ్రవణము పఠనము జపాదులు చేయుచు ఉన్నప్పటికీ సమాధి నిష్ఠని పొందుతూ ఉన్నప్పటికీ పైన చెప్పబడినటువంటి ఓంకార సాధనను ఎల్లప్పుడూ చేయుచూ ఉండవలేను. సమాధి నుండి లేచిన తరువాత కొంత శ్రమ తీర్చుకొని మరలా శృత పాశ జపాదులను చేయుచూ ఉండవలేను. ఇందువలన ఎంత మహిమ కలదో దీన్ని తెలుసుకోగలరు. ఇప్పటి వారు అలాగనే చేయకపోవడం వలన సమాధి నుండి లేచి మరలా బహిర్ముఖులు అగుచూ ఉన్నారు. ఈ విధముగా బహిర్ముఖులు కాకుండుటకు ఎల్లప్పుడూ కూడా అంతర్ముఖముగా ఓంకార సాధనను చేయుచూ ఉండవలను. శ్రుత్వాచార్య ప్రసాదేన యోగాభ్యాసవశేన చ ఈశ్వరానుగ్రహేణాపి స్వాత్మబోధా యదా భవేత్. వేదము యొక్కయు గురువు యొక్కయు అనుగ్రహము చేతను యోగము మొదలైన అనుష్ఠానముల చేతను భగవంతుని కరుణ చేతను నిజమైనటువంటి ఆత్మబోధ కలగగలదు. ఇవి లేకపోవడం చేతనే ఈ కాలమునందు ఎవరికి సరి అయినటువంటి ఆత్మబోధ కలుగటలేదు, విఘ్నములు కలుగుచూ ఉన్నవి. అనగా గురుకృప, భగవంతుని కృప, ఓంకార అభ్యాసము మనకి తప్పక అవసరము అని చెప్పబడతా ఉన్నది. అర్ధమాత్రస్తు యత్గ్రాహ్యం చిత్తమాదాయ పార్థివ అర్ధస్వరూపవద్భాతి సమాధి శోభిదీయతే.
చిత్తమును స్వాధీనము చేసుకొని ప్రణవము యొక్క శబ్దమును విడచి ప్రణవము యొక్క అర్థమును గ్రహించి దాని స్వరూపము ఏది అయితే ఉన్నదో ఆ పరమాత్మ స్వరూపమును మాత్రమును గ్రహించవలెను. ప్రణవార్థ స్వరూపమైన పరమాత్మ ఏది గలదో అదే నిజమైనటువంటి సమాధి. వృక్షస్య మూలశేఖేన శాఖాః పుష్యంతి వై యదా తదా ప్రణవ మంత్రేణ వేదాంత నృపా భవంతి. వృక్షమునకు మొదటి యందు నీళ్లు పోయట వలన ఏ విధముగా వృక్షము యొక్క కొమ్మలు పలవలు ఫలించి పుష్పాదుల చేత శోభించుచూ ఉన్నవో ఫలములు అగుచూ ఉన్నవే, అలాగే ప్రణవ స్వరూపమును ఒక్క దాన్ని ధ్యానం చేయటం వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలు అందరూ తృప్తి పొందుతూ ఉన్నారు. వేరువేరుగా మరి ఒకరిని ధ్యానించవలసిన అవసరం లేదు. ఏ విధముగా అనగా దేవతలు అందరిలోనూ కూడా అంతరముగా ఉన్నటువంటిది ఈ ప్రణవ స్వరూపమే, పరబ్రహ్మముగా తెలుసుకొనవలెను. యదా తోయ ప్రవాహానాం సముద్రః పరమావధిః తదైవ సర్వమంత్రాణాం ప్రణవః పరమావధిః. ఏ విధముగా అయితే అనేక రకములైనటువంటి నదులు మొదలైనవి ప్రవహించి సముద్రమును చేరుచూ ఉన్నవు, అలాగనే శివ విష్ణు బ్రహ్మ మొదలగు మంత్రములు అన్నియు ప్రణవ స్వరూపమే అగుచున్నవి. ఆ ప్రణవ స్వరూపమును ధ్యానం చేయుట్లో పరబ్రహ్మములో లీనము అగుదురు. ఈ విధముగా ఈ ఓంకార మహత్యమును తెలుసుకొనవలెను. అద్యం యక్షరం బ్రహ్మత్రయా యస్మిన్ ప్రతిష్ఠిత స గురో గుహ్యోన్యస్త్రి స్వేదోయంతం వేదన వేద్విత్. అన్ని వేదములలోనూ కూడా మొదటిది అయిన అకార ఉకార మకార స్వరూపము అయినందున 3 అక్షరాల స్వరూపము అయిన ఏ వేదము కలదో, ఏ 3 అక్షరములు అందు ఏ 3 వేదములు ఉన్నవో, మరి ఏ విధమైన దియో ఇంకా లేదో అటువంటి ఓంకారమును మోక్షమును కోరువారు జపము చేయవలసి ఉన్నది. ఓం తత్సత్. ఓం.